వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈరోజు మన నిద్రలేని సమస్యతో బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అది కూడా మన ఇంట్లో దొరికే పాలు అండ్ అల్లంతో మేడం చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని తీసుకోగలిగితే హ్యాపీగా నిద్రొస్తుంది. మార్నింగ్ వరకు లేవరు అని చెప్పేసి అంటున్నారు. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఈ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు ఏ టైంలో తీసుకుంటే మనం నిద్రపోగలుగుతాం? ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం మన ఇంట్లో యాక్చువల్లీ అందరూ పాలు తాగుతారు నైటు. బట్ వాళ్ళకి కూడా నిద్ర రాదు. బట్ పాలల్లో అల్లం రసం కలుపుకొని మీరు చెప్పినట్టు తీసుకుంటే హ్యాపీగా నిద్రపోతారు అని చెప్పేసి అంటున్నారు. సో, ఇది మన ప్రేక్షకులందరికీ యూజ్ అయ్యేది. సో, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అసలు ఫస్ట్ ఇవి ప్రిపేర్ చేసుకునే ముందరనే అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుందో కూడా చాలా మందికి తెలియట్లేదు. అసలు ఎందుకు వస్తుందంటారు? సో బేసికల్ నిద్రలేమి సమస్య అనేది కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వస్తుందండి. ఐరన్ డెఫిషియన్సీ గానీ, జింక్ ఓకే. డెఫిషియన్సీ గానీ, బి12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్య అనేది ఈ మధ్య కాలంలో 100 మందిని తీసుకుంటే దాంట్లో 70, 80 మంది నిద్రలేమి సమస్యతో దానివల్ల రకరకాల ఇబ్బందులు, రకరకాల డిసీజెస్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఓకే మ్యామ్. సో, అలాగా మనం డెఫిషియన్సీస్‌ని కవర్ చేసుకునేలాగా ఆవు పాలల్లో గానీ, ఓకే. ఆల్మండ్ మిల్క్‌లో గానీ, అల్లం రసం యేసుకొని లైట్‌గా మరిగించుకొని పడుకోవడానికి ఒక 1 అవర్ ముందు తాగగలిగితే మాత్రం బాడీ కూల్ అవుతది. ఓకే. సో, ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకి నిద్రలేమి సమస్య వస్తుందో, ఆ డెఫిషియన్సీని సంపూర్ణంగా ఇచ్చే గుణాన్ని ఈ 2 కాంబినేషన్‌లో కొద్దిగా చిటికెడు పసుపేసుకొని తాగితే ఓకే. సో, రిచ్ ఇన్ యాంటీబాయోటిక్స్ కూడా మంచిగా బిల్డ్ అవుతాయి. బాడీ కూడా మంచిగా లెథార్జిక్‌నెస్ తగ్గి ఓకే. మార్నింగ్ కూడా మంచిగా లేసి మోషన్ కూడా సాఫ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతదనమాట. మేడం ఇప్పుడు పాలల్లో ఉండే పాలలు గానీ, మీరు చెప్తున్న అల్లంలో గానీ, ఏం కంటెంట్ వల్ల మనకు నిద్రలేని సమస్యలు ప్రాపర్ పోగొడుతుంది? స్లీప్ రావడానికి నేను చెప్పాను. కాల్షియం కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి, బి12 కావాలి. అవన్నీ సంపూర్ణంగా దొరికేది ఆవు పాలల్లో అండ్ మంచిగా మన అల్లంలో అన్నమాట. ఈ మధ్య ఓకే. కాలంలో ఆవు పాలనేవి అన్ని కల్తీ దొరుకుతున్నాయని చెప్పేసి చాలా మంది ఆవు పాలు తాగడమే ఆపేశారు. యెస్. యెస్ మ్యామ్. సో కరెక్ట్. నిద్రలేమి సమస్య ఉండేవాళ్ళు ప్యూర్ ఆవు పాలు దొరుకుతాయి. ఆవు పాలల్లో కొద్దిగా అల్లం రసం ఎక్కువ వద్దండి. కొంతమంది ఆవు పాలల్లో మనం వేసుకొని తాగమన్నాం కదా అని చెప్పేసి 2 స్పూన్లంతా కలుపుకొని తాగుతుంటారు. ఓకే. 4-5 డ్రాప్స్ చాలు అల్లం రసం ఓకే. కలుపుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని తాగితే మాత్రం మంచి నిద్ర పడుతుంది. ఓకే. స్పెషల్లీ ఈ సీజన్‌లో ఓకే. సమ్మర్‌లోనే మనం ఏం చేస్తాం, చాలా సీజన్స్‌లో పిస్తా పౌడర్ కూడా చాలా మంచిది. దాంట్లో కూడా ప్రాపర్ విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్‌ని కూడా పెంపొందించి దాంతో పాటు నిద్ర స్కిన్‌కి కూడా చాలా మంచిదని చెప్తాం పిస్తా. ఓకే. కానీ సమ్మర్‌లో మనము అంటే సీజనల్ వైస్‌గా ఉంటదండి. ఓకే మ్యామ్. వింటర్ సీజన్‌లో ఒక టైప్ ఆఫ్ రెమెడీ ఫాలో అవుతాము. ఓకే. అంటే ఎందుకంటే సీజన్‌ని బట్టి, మన వెదర్‌ని బట్టి మన బాడీకి ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. సమ్మర్‌లో కొంతమందికి కొన్ని విటమిన్స్ తక్కువైపోతాయి. వింటర్‌లో కొన్ని విటమిన్స్ తగ్గిపోతాయి. బికాజ్ మనం తీసుకుంటుంటాం కానీ మన బాడీ అనేది రిసీవింగ్ కెపాసిటీ చాలా లో ఉండడం వల్ల, అది దొరకపోవడం వల్ల బాడీలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే కాబట్టి మ్యామ్. దాన్ని పెంపొందించే గుణాన్ని ఇది కలిగి ఉంది. దాంతో పాటు ఇది ఒక్కటి తాగితే సరిపోద్దా అంటే ఇది ఒక్కటే కాదు. దాంతో పాటు మన ఆహార నియమాల్లో కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏ టైం తింటున్నాము. సో బ్రేక్‌ఫాస్ట్‌లో మాక్సిమం రాగి కానీ, జొన్న జావ కానీ, బార్లీ జావ కానీ తీసుకోమంటుంటాం. ఓకే. లంచ్‌కి వచ్చాక మంచిగా ఎక్కువ వెజిటబుల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ విత్ మంచిగా కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఇప్పుడు చాలా మంది ప్రోటీన్ అంటే పన్నీర్ కర్రీ, నాన్ వెజ్‌లో రకరకాలు వండేసుకుంటారు సెపరేట్ మసాలాలేసి. ఓకే. అలా వద్దు. వెజిటబుల్స్ 50% ఉండాలి. ఓకే. పన్నీర్ గానీ, నాన్ వెజ్ ఏదైతే వాడుతున్నారో అదొక 50. 2 కలిపి మనం అలా కర్రీ చేసుకొని అంటే ఆకుకూర మనకు ఫైబర్ ఫుడ్ బాగా ఉండాలి. మనం ఎగ్జాక్ట్‌లీ. తీసుకోవాలి అంటారు. సో, మనం ఫైబర్ ప్రిపేర్ ఎక్కువ చేస్తూ ఉండాలి. మాట్లాడదాం మేడం. ఓకే. డెఫినెట్‌లీ. మనం ఏం చేస్తామంటే ఇలా ఆవు పాలండి. మనకి ఎప్పుడైనా సరే కొన్ని కేసెస్‌లో ఓకే. సైనస్ కేసులుంటాయి. కొంతమందికి సో సైనస్ కేసెస్‌లో కొంతమందికి పాలు తాగొద్దంటుంటాము. ఓకే మ్యామ్. సో పాలు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని కేసెస్‌లో కాదు, కొన్ని కేసెస్‌లో ఓకే మ్యామ్. 5-6 ఆల్మండ్స్‌ని పొద్దున పూట నానబెట్టేసి సాయంత్రం పడుకొని మనం డిన్నర్ చేసేసే ముందు ఇది చాలా ఇంపార్టెంట్. మనం డిన్నర్ చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్‌లో పాలు తాగితే గ్యాస్ట్రైటిస్ కింద కన్వర్ట్ అవుతది. ఓకే. మనం తినడానికి అంటే మనము డిన్నర్ 6:00 కల్లా ఫినిష్ చేసి ఒక 8:30-9 మధ్యలో మంచిగా ఆవు పాలు తాగాలి. ఓకే. సో లైట్‌గా ఎంప్టీ స్టమక్‌లో ఉన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది తాగుతున్నాం మేడం మాకు నిద్ర రావట్లేదు, పాలు తాగడం వల్ల బ్లోటెడ్ ఎక్కువైపోతుంది అంటుంటారు. సో తిన్న ఒక 3 అవర్స్ తర్వాత ఆవు పాలల్లో జింజర్ రసం, పిచ్చి పసుపు వేసుకొని తాగితే అద్భుతమైన రిజల్ట్. సో ఓకే. ఆల్మండ్స్ ఉంటే ఆల్మండ్స్ 4-5 ఆల్మండ్స్ తీసుకోండి. ఆల్మండ్స్‌లో మనం మంచిగా కొద్దిగా మిక్సీ పట్టేసి ఆవు పాలు వస్తాయి. మన పాలల్లాగే మంచిగా ఆల్మండ్ మిల్క్ దొరుకుతుంది. మనం ఇంట్లో ప్రిపేర్ యెస్. చేసినట్టు. యెస్ మ్యామ్. సో అలా ప్రిపేర్ చేసినలో కూడా అల్లం రసం వేసుకుంటాం. మనం ఒకసారి అది కూడా ప్రిపేర్ చేసి చూపిద్దాం మేడం నెక్స్ట్ టైమ్ షూర్‌గా. మనం ఏం చేస్తామంటే కొద్దిగా డైరెక్ట్ మనం ఆవు పాలు ఇప్పుడు స్టవ్ మీద వేసాం కాబట్టి యెస్. సో ఆవు పాలు ఎప్పుడు థిక్‌గా డైరెక్ట్ తీసుకోవద్దు. దాంట్లోకి ఇప్పుడు మనం 4 గ్లాస్ మిల్క్ వేసాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్. వేస్తాం. ఓకే. సో ఇలాగా థిక్ ఎప్పుడు మిల్క్ డైరెక్ట్ తీసుకోకండి. దాంట్లో కొద్దిగా వాటర్ డైల్యూట్ చేసేసుకొని మంచిగా
ఇలా వేసేసుకోండి. ఇందులో అల్లం రసం కూడా అవసరం లేదు. ఓకే మ్యామ్. ఏమంటారంటే అల్లం చిన్న ముక్క, ఒక 1 ఇంచ్ ముక్క తీసేసుకోండి. ఆ 1 ఇంచ్ ముక్కని, అల్లం చాలా మంచిదండి, లంగ్ కెపాసిటీకి మంచిది. ఓకే. మనం చాలా మందికి నిద్ర రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్ ఆక్సిజన్ లేకపోవడం. ఓకే. అంటే తీసుకుంటున్న గాలి కూడా ప్రాపర్‌గా తీసుకోకపోవడం. సో, కొంతమందికి సైనస్ ప్రాబ్లమ్ ఉంటది. వాళ్ళు 100% బ్రీత్ తీసుకోరు. ఓకే. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో గానీ, కొంతమందికి గురక, ఆస్తమా, ఆయాసం ఉండే వాళ్ళలో కూడా ప్రాపర్ డీప్ స్లీప్ ఉండదు వాళ్ళకి. ఓకే మ్యామ్. కొంతమంది అలా స్లీప్ లేదని చెప్పి ఒక అలవాటు చేసేసుకుంటారు. స్లీప్ యాప్నియా మిషన్స్, ఓకే. రకరకాల ఇలా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. ఓకే. సో, అలాంటి వాళ్ళకి కూడా ఏ మిషన్స్, ఏ టాబ్లెట్స్ లేకుండా అద్భుతంగా పనిచేసే రెమెడీ ఏదైనా ఉందంటే ఆవు పాలల్లో అల్లంని చిన్న ముక్కలు కట్ చేసేసేయండి. ఓకే మ్యామ్. కట్ చేసేసి లైట్‌గా క్రష్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ సరిపోద్ది. ఓకే. మంచిగా. సో, ఇలాగ ఆవు పాలని గోరువెచ్చగా వేడి చేసుకొని, ఇలా గోరువెచ్చగా వేడి చేసిన ఆవు పాలని ఒక గ్లాస్‌లో తీసుకొని, కొద్దిగా చల్లారిన తర్వాత అల్లం రసమైనా పర్లేదు, లైట్‌గా దంచిన అల్లమైనా సరే అందులో వేసేసి పించ్ పసుపు వేసుకొని తాగలిగితే మాత్రం చాలా మంచిదండి. నిద్ర బాగొస్తది. ఏ డెఫిషియన్సీ వల్ల అయితే నిద్ర రావట్లేదో ఆ ప్రాపర్ న్యూట్రిషన్ ప్రాపర్‌గా అందుతది కాబట్టి, దాంతోపాటు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఇంకొక మంచి ఫ్రూట్ అండి, మస్క్ మిలన్ ఫ్రూట్, ఓకే మ్యామ్. దానిమ్మకాయ కూడా అద్భుతమైన నిద్ర రావడానికి కారణమవుతదనమాట. ఓకే మ్యామ్. కొంతమంది ఏంటంటే చేతులారా చేసుకుంటున్న సమస్య అంట ఇదైతే. ఎందుకంటే మనిషి అంతా అలిసిపోయి బెడ్ మీదకెళ్ళి పడుకుంటున్నప్పుడు మొబైల్ తీసుకెళ్ళడము, ఆ యెస్ అడిక్షన్ మ్యామ్. వల్ల కూడా 70% ప్రాపర్‌గా నిద్ర మేడం పట్టదు. కొంతమంది స్ట్రెస్ ఉన్నవాళ్ళు కూడా అంటే నిద్ర సమస్యను బాధపడతా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ దీనికోసం షాప్‌లోకెళ్ళి మెడికల్ షాప్‌లోకెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా అవును. తీసుకుంటున్నారు. దానివల్ల కూడా చాలా వరకు మన బాడీలో ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్‌లో మనం చూసాం. సో, అలా కాకుండా ఇది అంటే ఇలా ఎఫెక్టివ్‌గా ఉండకుండా చేస్తుందా? డెఫినెట్‌గా అండి. నేను చెప్తున్నాను కదా! ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోవడము, పడుకోవడానికి ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము, అండ్ వెరీ ఇంపార్టెంట్, మనం పడుకోవడానికి 3 అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి. ఓకే. అలా చేసి ఒక మంచిగా ఆవు పాలు దొరికితే ప్యూర్‌గా ఆవు పాలు తెచ్చుకోండి. లేదు ఆవు పాలు దొరకట్లేదంటే మీకు 4-5 ఆల్మండ్స్‌ని పొద్దున్న నానబెట్టి దాన్ని తొక్కు తీసి మిక్సీ పట్టేసిన ఆవు పాలల్లో అలా ఆల్మండ్ మిల్క్‌లో కొద్దిగా అల్లం రసము, చిన్న పించ్ పసుపేసుకొని తాగండి. ఓకే. 100% చెప్తున్నాను. ఒక ఒక మిల్క్ తీసుకుంటే నిద్రొస్తదా? అంటే ఇర్రెగ్యులర్‌గా తింటూ, ఇర్రెగ్యులర్‌గా మీరు 12 గంటలకు పడుకోవడం, పడుకుంటూ పాలు తాగితే నిద్ర రాదు. ఓకే మ్యామ్. మనం 9:30-10 వరకు ప్లాన్ చేసుకోవాలి పడుకోవడానికి. ఓకే. అది కూడా 6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసి 7:00, 7:30 కల్లా మంచిగా ఇలా మనం లైక్ ఆల్మోస్ట్ ఒక 1-2 అవర్స్ అయిపోయిన తర్వాత తిన్న తర్వాత మంచిగా మనం పాలల్లో గానీ, ఆల్మండ్ మిల్క్‌లో గానీ పసుపు, అల్లం వేసుకొని తాగితే మాత్రం మంచిగా నిద్ర పడతది. అండ్ వెరీ ఇంపార్టెంట్, న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ ఏదైనా ఉందంటే హాట్ ఫుడ్ బాత్. పాతకాలంలో బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే సాల్ట్ వేసుకొని కాళ్ళు పెట్టుకోండిరా అంటుంటారు పెద్దవాళ్ళు. యెస్. అలాగే హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక స్పూన్ ధనియాలేసుకొని 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకున్నా కూడా మంచి అద్భుతమైన నిద్ర అండి. ఓకే. సో, మనం తీసుకుంటున్నాం ప్రాపర్ ఫుడ్. ఆ ప్రాపర్ ఫుడ్ మన బాడీకి అంటుతుంది. అయినా మనకి నిద్ర రావట్లేదు. మనం ఇప్పుడు ఏమనుకున్నాం, కొన్ని డెఫిషియన్సీస్ వల్ల నిద్ర రావట్లేదు అనుకున్నాం. ఓకే. సో, అసలు డెఫిషియన్సీ లేకపోయినా కూడా నిద్ర రావట్లేదు కొంతమందికి. యెస్ మ్యామ్. బికాజ్ అలవాట్ల వల్ల, సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. సో, ఆ రెగ్యులర్ ఫుడ్ చేసుకోండి. రెగ్యులర్ 1 అవర్ యోగా, పడుకునే ముందు మంచిగా ఇలా వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడము, లేదంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇలా చూసారా, మంచిగా కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఓకే మ్యామ్. ఈ ఆవు పాలల్లో మనం ఆవు పాలు తీసుకున్నాము, లేదంటే ఆల్మండ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పసుపు పించ్, ఎక్కువ అవసరం లేదు, మంచి పసుపు తీసేసుకొని ఇందులో చల్లారిన తర్వాత కొద్దిగా అల్లం రసము ఒక చిన్న 3 లేదా 4 డ్రాప్స్ కలిపేసుకొని అలా తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది మీకు. ఓకే అండ్ మ్యామ్. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా ఆవు పాలు తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. నరాల తిమ్మిర్లు కానీ, బలహీనతలు కానీ, ఓకే మ్యామ్. హెయిర్ ఫాల్ ఉన్నా, స్కిన్ డ్యామేజెస్ ఉన్నా కూడా మనం మంచిగా ఆవు పాలలో పసుపు, చిన్న అల్లం ముక్కేసుకొని తాగడం వల్ల నిద్ర సమస్యే కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనత, తిమ్మిర్లు ఓకే. కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. వన్ రెమెడీ మెనీ బెనిఫిట్స్ అన్నట్టు. సో, ఒక ఆవు పాలు గానీ, గేదె పాలు గానీ, పాలు అండ్ అల్లము అండ్ పసుపు ఈ మూడిటితోని ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే కంపల్సరీ మన ప్లేస్‌లో అయితే వదిలిపెట్టరు. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. మేడం చెప్పినట్టు ఈ పాలు ఇలా మేడం ప్రిపేర్ చేశారు. ఇలాగనే మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. హ్యాపీగా నిద్రపోతారని చెప్పేసి అంటున్నారు. మీ నిద్ర సమస్య నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకులకి ఇంత మంచి రెమెడీ గురించి మన ప్రేక్షకులకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.